ఇచ్చిన దేవుడు వారి దాంపత్య జీవితాన్ని ఆశీర్వదించి చక్కటి రెండవ బిడ్డను ప్రవహించారు కనుక ఆ బిడ్డ చక్కగా ఈ 5-6 మాసాలు కూడా తల్లిపాలతో వర్ధిల్లింది. అవయవాలు వర్ధిల్లినట్టుగా బలమైన ఆహారము అవసరం కనుక శరీర సంబంధమైన ఆహారాన్ని పెట్టే ముందు అలనాడు ఎలాగైతే అబ్రహాము అందరిని ఆహ్వానించి విందు చేసి దేవుని మహిమపరిచి ఈ కార్యక్రమాన్ని జరిగించారో అలాగే నేర్పడాన్ని ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో వీటికి అన్నప్రసన్న పేరు పెట్టడం జరుగుతుంది కనుక వీటిని ఉద్దేశించి ఈ ఇంటి అల్లుడు గారు ఏలూరు ప్రాంతంలో పరిచర్య దేవుని చేతిలో వాడబడుతూ త్వరలో రానున్న దినాలలో ప్యారిస్ పాస్టర్ గారు గురువర్యులుగా అభిషేకం పొందిన ఏం పేరు అరుణ్ కుమార్ గారు మన మధ్యలో ఉంటాం. సంతోషం. ఒక 10 నిమిషాలు దేవుని విలువైన మాటలు ఆయన తెలియజేస్తారు. శ్రద్ధగా ఉండండి. ఎందుకంటే 10 నిమిషాలు అంటున్నాం. ఆల్రెడీ మధ్యప్రదేశ్లో మీ గొడవలో మా అందరికీ తెలుసు. ఇప్పుడేంటి ప్రార్థన ఏంటి మళ్ళీ ప్రసంగం ఏంటి అనుకోవద్దు. దేవుని సన్నిధి కంటే విలువైన మరి ఏది లేదు. అందుకని 10 నిమిషాలే దేవుని మాటలు చెప్తారు. తదుపరి ముఖ్య కార్యక్రమాలైన ఆవిడకి భోజనం పెట్టిన తర్వాత మనందరము భోజనం చేశారు. సరేనా? సమయంలో దైవజనులు అరుణ్ కుమార్ గారు దేవుని మాటలు నేర్పిస్తారు. అందరూ శ్రద్ధగా జీవించారు. స్థానిక సేవకులపూర్వకమైన వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. ఈ ఊళ్ళందరికీ సాధ్యమైనంత వరకు కదా మందిరంలో కూడా అనేక సందర్భాల్లో వర్తమానాలు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు పరిచయం విస్తారంగా ఉండడాన్ని బట్టి రావడానికి అవకాశం ఉంటుంది. అప్పుడప్పుడు పాస్టర్ గారు పండుతారు. కానీ విస్తరించిన పరిచయం బట్టి మీ మధ్యలో కాలేకపోతున్నాం. ఈ రోజు ఇలా దేవునికి ఎంతగానో చెల్లించవలసిన వారమైనా అన్నప్రసన్న. ఇది మీటింగ్ టైం కాదు, ఈటింగ్ టైం అని అందరికీ తెలుసు కదా. టైం ఏంటిది? ఈటింగ్ టైం. ఇప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. అందుకని కొద్ది నిమిషాలే. వాస్తవంగా అన్నప్రాసన వేడుకప్పుడు చాలామంది ఒక కీర్తన చెప్తారు, 127వ కీర్తన అని చెప్తారు. నేను గతంలో నా పెళ్ళైన కొత్తలో ఇక్కడ వాక్యం చెప్పిన ఫస్ట్ టైం చెప్పిన వర్తమానం అదే. 127వ కీర్తనలో రాయబడిన మాట ఏంటంటే, యవ్వన కాలంలో పుట్టిన వాళ్ళు బలవంతుల చేతిలో బాధపడినవాడు. ఆ మాటకి అర్థం ఏంటంటే, యవ్వన కాలంలో రక్షించబడిన వారి గురించి పూర్తి వివరణ ఏంటంటే, యవ్వన కాలంలో ఎవరైతే రక్షించబడతారో వాళ్ళు బలంగా ఉంటారని అర్థం. కానీ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ అనువదించి మాట్లాడేటువంటి సందర్భాలు చాలా వినుంటాం. అయితే వాస్తవంగా అన్నప్రాసన వేడుకప్పుడు కొన్ని విషయాలు బైబిల్లో రాయబడ్డాయి. ఏంటంటే, మొదటగా ఇప్పుడు చదివించినటువంటి ఇస్సాకు పాలు విడిచిన దినమందు గొప్ప విందు చేసి, అంటే ఇది ఒక ఆర్భాటం చేసి ఒక పండుగ. అప్పటి వరకు తల్లి పాల మీదే ఆధారపడినటువంటి బిడ్డ ఇక మీదట లోకానుసారంగా మనమే ఆహారం అయితే తింటున్నామో దాని మీద ఆధారపడవలసినటువంటి పరిస్థితి. ఆ కాలంలో ఎక్కువ నెలలు సంవత్సరాల తర్వాత జరిగేది. కానీ ఇప్పుడు పాలు ఉండట్లేదు కాబట్టి 6 నెలలు రాను నెలలోపల పెట్టేయచ్చు చెప్పలేము. సో పరిస్థితుల ప్రభావాన్ని బట్టి అట్లా ఉంటుంది. అవునా? ఇది వరకు ఇక్కడ కూర్చుని మీరు అందరూ 5 సంవత్సరాలు పాలు తాగిన వాళ్ళు ఉండొచ్చు, 2 సంవత్సరాలు తాగిన వాళ్ళు ఉండొచ్చు, 3 సంవత్సరాలు తాగిన వాళ్ళు. ఇప్పుడు 6 నెలలు వచ్చేటప్పుడు పాలు సరిపోవట్లేదు. కారణం ఏంటంటే అది మనం తినే ఫుడ్ అలాంటిది, ఆ పిల్లలకు పాలు అందట్లేదు కదా. కాబట్టి మన పాలు సరిపోవు కనుక, తల్లి పాలు సరిపోవు కనుక ఈ లోకానుసారమైనటువంటి ఆహారాన్ని ఇస్తున్నాం. దానికంటే ప్రాముఖ్యంగా మనం ఎక్కడ పెంచాలి పిల్లల్ని, ఎలా పెంచాలి, వాళ్ళకి ఏ ఆహారం పెట్టి పెంచాలి అని ఆలోచిస్తే, ఇప్పుడు మీరు కీర్తన పాడారు కదా, ఆశీర్వాదం గురించి కీర్తనలో సమూయేలు ఎక్కడ పెంచబడ్డాడు? దేవుని మందిరంలో పోషించబడ్డాడు దేవుని మాటల చేత. అవునా? చిన్నప్పటి నుంచి దేవుని మాట వినబడింది. దాన్ని వినబడిందా? అసలు మాట్లాడింది ఎవరో కూడా తెలుసుకోలేని స్థితిలో కూడా దేవుడు మాట్లాడాడు తనతో. అసలు ఇప్పుడు ఏమంటారంటే, చాలా మంది బాగా ప్రార్థన చేసే వాళ్ళతోనే దేవుడు మాట్లాడతాడు అంటారు. అవునా? అప్పటికి సమూయేలు ఎంత ప్రార్థన చేసుకుంటాడు అంటారు? ఎన్ని రోజులు ఉపవాసం ఉండుంటాడు అంటారు? లేదు. ఒకవేళ దేవుని ప్రణాళికలో నువ్వు నేను ఉంటే మనం ఏదో చేయక్కర్లా. నిజంగా ఆయన ప్రణాళికలో ఉన్నవాళ్ళమైతే ఆయన మనతో ఖచ్చితంగా మాట్లాడతాడు. మాట్లాడే దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు, మాట్లాడేటువంటి దేవుడు. అంచేత పిల్లల్ని ఎక్కడ పెంచాలి? దేవుని మందిరం. ఏ ఆహారం ఇవ్వాలి? దేవుని వాక్యం. జీవాహారం, ఆత్మీయ ఆహారం ఇవ్వాలి. ఒక రాజు గురించి చెప్తాను, చదువుతారు ఒక మాట. ఈ ఒక్క మాట చదివి జస్ట్ నేను ప్రార్థన చేసి ముగిస్తాను. 2వ రాజుల గ్రంథం 11వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథం 11వ అధ్యాయము 3వ వచనంలో
3వ వచనంలో ఒక పేరు ఉంటుంది చూడండి. అతల్య దేశమును ఏలుచుండగా ఇతడు 6 సంవత్సరములు యెహోవా మందిరమందు దాదితో కూడా దాచబడి ఉండెను. అతల్య అనే ఒక స్త్రీ, అతల్య అంటే ఒక స్త్రీ, ఆమె సింహాసనాన్ని అధిష్ఠించడం కోసం తన రాజవంశంలో ఉన్న వాళ్ళందరినీ మగపిల్లలందరినీ చంపేయమని చెప్పింది. ఎప్పుడైనా విన్నారా ఈ మాట? మనకు తెలిసింది ఏంటంటే యేసు ప్రభు పుట్టినప్పుడు హేరోదు చంపించేశాడు, మోషే పుట్టినప్పుడు ఫరో చంపించేసాడు, ఇవే తెలుసు. కానీ అతల్య యోధా రాజ్యానికి ఒక తన కుటుంబీకులందరూ రాజవంశం చెందినవాడు. ఇప్పుడు తన కుమారుడు అహజ్యా అనే వ్యక్తి చనిపోగానే ఈవిడికి అధికార దాహంతో ఇక తన కుటుంబంలో మగపిల్లలు ఎవరు లేకుండా ఉంటే ఇప్పుడు తనే రాజ్యాధికం చేయొచ్చు. ఆ దురాశతో తన కుటుంబంలో వాళ్ళందరినీ చంపేయమని చెప్పింది. కానీ తన కుటుంబంలో వారసుడు ఒక చిన్న బాబు యావాషు పేరు. ఆ పేరు 2వ వచనంలో ఉంటుంది చూడండి ఒకసారి. రాజైన యెహోరాము కుమార్తెను అహజ్యకు సహోదరుడైన యెహోషేల అహజ్య కుమారుడైన యెహోవాషును హతమైన రాజకుమారులతో కూడా చంపబడకుండా హతమైపోయినటువంటి రాజకుమారులతో చంపబడకుండా ఉండుట కొరకు అతని రహస్యముగా తప్పించెను. ఎక్కడ దాచిపడి ఉంచాడట? 3వ వచనంలో రాయబడిన మాట, దాదితో కూడా యెహోవా మందిరములో. ఇప్పుడు పిల్లల్ని ఎక్కడ పెంచుతున్నాం మనం? పిల్లల్ని ఎక్కడ వాళ్ళని అలవాటు చేస్తున్నాం? సండే స్కూల్ అనుభవాలు లేవు. ఇక్కడ జరుగుతుందా? జరుగుతుంది. సండే స్కూల్ జరుగుతుంది, మనకంటే ముందు పిల్లల్ని పంపించేయాలి. కానీ మనం ఏం చేస్తాం? మనతో పాటు తీసుకెళ్తాం. అప్పుడు వాడికి ఏం అర్థమవుతుంది, ఏం నేర్చుకుంటారు? ఆడపిల్లలైనా మగపిల్లలైనా సండే స్కూల్ అనుభవాలు నేర్పించగలగాలి. వాళ్ళను దేవుని మందిరంలో పెంచగలిగితే తప్ప వాళ్ళ భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉంటుందని మాత్రం అనుకోరు. ఎక్కడ పెంచబడితే అక్కడ పెంచబడితేనే ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుని మందిరంలో ఏం బోధ జరుగుతుంది? జీవం కలిగిన దేవుని వాక్యం ప్రకటిస్తారు. మనం ఎలా నడుచుకోవాలో, ఏం నేర్చుకోవాలో, ఎలా నడిపించబడాలో అదే నేర్పిస్తారు. అక్కడ వేరే ఏం నేర్పించరు. సండే స్కూల్ టీచర్స్ ఒకవేళ వాళ్ళు కసురుకున్నా తిట్టినా దేవుని వాక్యం నేర్పించి వాళ్ళ నడవడికను సరి చేసే ప్రయత్నము చేస్తారు. కాబట్టి ఇప్పుడు ఈ బిడ్డ 6 సంవత్సరాల పాటు ఎక్కడ దేవుని మందిరంలో దాచబడ్డాడు. తర్వాత తరాల్లో తనే రాజసింహాసనాన్ని అధిష్ఠించాడు. కాబట్టి గమనించాలి, మంచి భవిష్యత్తు కావాలంటే మొదట మనం దేవుని వాక్యంలో బిడ్డల్ని పెంచగలిగి వాళ్ళని నడిపించగలిగితే వాళ్ళ భవిష్యత్తుకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఖచ్చితంగా దేవుడు ఆశీర్వాదకరంగా నడిపిస్తాడు. దేవుడి మాటలు వింటుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. పరిశుద్ధుడు, ప్రేమ స్వరూపి, కృపగల తండ్రి, సర్వాధికారి స్తోత్రం చెల్లిస్తున్నాం. మహిమ కలిగిన దేవుడుగా మీరు మాతో నిలిచినందుకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ సమయమందు మీరు చూపిన మహోన్నతమైన కృప కొరకై వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీ ప్రియబిడ్డలు మరి యెషయాను అలాగే తెలుస్తాను మీరు ప్రేమించి చక్కటి కుమార్తెలు ఇచ్చారు ప్రభు. ఇదిగో తండ్రి, గర్భఫలం మీరు ఇచ్చే బహుమానం. ఇదిగో తండ్రి, కుమార్తెలు నగరుకై చక్కబడిన మూల కప్పలు అంటున్నావు. నిజమే తండ్రి, తగిన జ్ఞానవంతురాలుగా మీరు మార్చి మహిమను పొందండి. ఇదిగో తల్లిదండ్రులు ఇద్దరి పక్షంగా కృప దయచేసి వారిని నీ యొక్క దయలో, నీ కృపలో, నీ మందిరావరణలో ఇదిగో నీ యొక్క స్వాధీనంలో బిడ్డలను పెంచడానికి నీ కృపను అనుగ్రహించి మహిమను పొందండి. ఈ దినమంతా విశేషమైన కనికరం చొప్పున నడిపించమని, ఇది అన్నప్రసన్న వేడుకంతా చేయకరంగా జరిగించమని, పొదువులతో జరిగించమని మామగారిని అత్తగారిని కూడా మీ చేతులకు అప్పగిస్తూ క్షేమాన్ని ఇచ్చి కృపను దయచేసి అలాగే రాజుని లావణ్యం ఇచ్చిన బిడ్డలను శైలిని బట్టి మోసన కొరకు ఇచ్చిన బిడ్డల కొరకు స్తోత్రం చెల్లిస్తూ మా కుటుంబాలన్నీ నీ అందరి భయభక్తులు కలిగి నిన్ను ఆరాధించి నీ నామాన్ని మహిమపరిచేటట్లుగా మా కుటుంబాలపై నీ కృప నిలబెట్టమని సహాయించమని, కూడిచిన బిడ్డలందరినీ దీవించమని, స్థానికంగా పరిచయం చేసిన సేవకులను మీ చేతులకు అప్పగిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున బట్టి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. సిద్ధపరచండి. చక్కటి విలువైన మాటలు, దేవుడిచ్చే పిల్లలను ఎక్కడ పెంచాలి అనే ఒక ప్రశ్నతో సమాధానం. శిలోహు మందిరంలో సమూయేలు పెరిగాడు. దాది అతల్య తెలియకుండానే 6 సంవత్సరాలు మందిరంలో పెంచింది. మరి ఏమయ్యారు అంటే కనుక బాల్యంలోనే దేవుని స్వరాన్ని వినే సమూయేలుగా, ఆ స్వరం విన్న సమూయేలు ఇశ్రాయేలు ప్రజలకి యాజకుడుగా, రాజును అభిషేకించే న్యాయాధిపతిగా, దేవుడిచ్చిన ఎన్నో తలాంతులతో వర్ధిల్లుతూ పరిశుద్ధ గ్రంథంలో గొప్ప వ్యక్తిగా నిలిచాడు. దానికి కారణం ఏమిటంటే దేవుని మందిరంలో ఉండడం. అన్న మొక్కుకున్న మొక్కు ప్రకారంగా దేవుని మందిరంలో పెంచిన కారణాన్ని బట్టి ఇంత ఉన్నతమైన స్థితిని పొందగలిగాడని
చక్కటి మాటలు దైవజనులు తెలియజేస్తారు. అలాగే దావీ చేత పెంచబడిన కుమారుడు కూడా తర్వాత రాజ్య పరిపాలన చేశాడు. కానీ అతల్య ఏం చేసిందని తెలుసండి? దుర్మార్గంగా పెంచిందండి, దుర్మార్గత నేర్పించిందండి. అతల్య తన బిడ్డలకి ఏం చేసిందని తెలుసా? దుర్మార్గతను నేర్పించిందండి. ప్రతి పెంచలేదు. చక్కటి విషయాలు తెలియజేసిన మాస్టర్ రవికుమార్ గారికి ప్రత్యేకమైన వందనాలు. సమయంలో అన్నప్రసన్న పేరు పెట్టే కార్యక్రమం కూడా ఉంది కనుక బెడ్షీట్ అయింది. మన పిల్లలు దేవుడిచ్చే బహుమానాలని అదే 139వ సంకీర్తనలో దావీదు గారు చాలా విషయాలు గుర్తు చేసుకున్నారు. నన్ను కలుగు చేసిన విజయం చూస్తే కనుక నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచున్నది. నాకు ఎముకలు ఎలా కలుగు చేస్తారో ఈ విషయాలన్నీ గుర్తు చేసుకున్నాను. ఇక ఎమ్మియో చెప్తున్నాను, నీవు నన్ను రూపింపకమునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను. నువ్వు పిండమునై పుట్టకమునుపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను. ఎరిగి ఉన్న దేవుడు ప్రణాళిక కలిగి భూమి మీదకే రప్పించాడు. అవి తెలుసుకోకుండా పిల్లలు అలా అవ్వాలి ఇలా అవ్వాలి అని నీవు నేను అనుకుంటాను. కానీ ఏమవ్వాలన్న దేవుడు ఏమని పంపిస్తాడని గ్రహించకుండా ఉంటున్న కారణాన్ని బట్టి దేవుడి ఆలోచన చెడగొట్టి మన స్వార్థపు ఆలోచన చేత పెంచాలని ఆ గుణంగా నడిపిస్తున్నాం. అందుకు నేను నడవలసిన త్రోవలో బాలుని వాడిని నడిపించుము, పెద్దవాడైనప్పుడు దాని నుండి వాడు తొలగిపోడు. అన్న మాటలు మన నోట వినబడు. బిడ్డలను వాక్యం సెలవిచ్చినట్లు నడవలసిన త్రోవలో బాలుని నడిపి. ఈ మాటలన్నీ ఎవరికి అంటే కనుక తెలియని జతపరిచి ఇచ్చిన చక్కటి బిడ్డలను ఎలా పెంచాలో వారికి తెలియజేస్తారు. పిల్లలను ప్రతి ఒక్కరు కూడా పిల్లలను అదే విధంగా పెంచితే వారు పెద్దవారైనప్పుడు ఆ మార్గం నుంచి ఉంటారు. అలా ఉండటానికి అలాగే దేవుని జ్ఞానం చేత పెంచడానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయము సన్నిధి ఎలీషాకి యెషయాకి ఈ మాటలు ఆలకిస్తున్న మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. దేవుని మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆగతి మామయ్య చాలా ఆసక్తిగా చూస్తారు. పక్కగట్టి పెద్ద కట్టేసుకుని బ్యాకెట్ పిలవండి. అన్నమే వస్తుంది, అది అన్నమే తింటానంట. బాగుంది. పెన్ను రాలేదా?
ఓకే పెన్ పట్టుకొని తీసి పెన్ తీసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసి వాక్యాన్ని చదువుకుని పేరు పెట్టి ప్రార్థనా పూర్వకంగా మొదటిసారి పోగొట్టమే. వాక్యాన్ని చదువుతాం. యెషయా గ్రంథం 62వ అధ్యాయం మొదటి 4 వచనాలు చదువు. మొదటి 4 వచనాలు ఉంటుంది. సియోను నీతి సూర్యకాంతి వలె కనబడు వరకు, దాని రక్షణ దీపము వలె వెలుగుచుడు వరకు సియోను పక్షమందు నేను మౌనముగా ఉండును, యెరూషలేము పక్షమందు నేను ఊరకుండును. జనములు నీ నీతిని కనుగొనును, రాజులందరూ నీ మహిమను చూచెదరు. యెహోవా నీ కొత్త పేరు నీకు పెట్టుబడును. నీవు యెహోవా చేత భూషణ కిరీటము గాను, నీవు దేవుని చేతిలో రాజకీయ ముఖము గాను ఉందువు. విడవబడిన దానవని ఇక మీదట నీవు విడవబడవు, పాడైన దానవని ఇకను నీ దేశము గూర్చి చెప్పబడదు. ఎక్సిబా అని నీకును, యోలా అని నీకు పేరు పెట్టుదును. దేవుడు తన పరిశుద్ధ లేఖన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. కొత్త పేరు పెట్టుదును దేవుడు మాట్లాడుతున్నాడు. చెప్పబడినట్లుగానే మొదటిగా పుట్టిన వీళ్ళ అక్కకి హెప్సిబా అని దేవుడు నామకరణం చేయడానికి చూపాడు. అలాగే రెండవదిగా తండ్రి యొక్కయు కుమారుడి యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో ఈ బిడ్డకి బ్యోలా అని నామకరణము చేస్తున్నాం. అందరూ చప్పట్లు కొడదాం. బ్యోలా, ఓకేనా? హెప్సిబా ఇష్టురాలు, బ్యోలా పతివ్రత. ఆశీర్వచన ప్రార్థన చేస్తారు. ఆశీర్వచన ప్రార్థన చేస్తే పరిశుద్ధుడు, ప్రేమ స్వరూపి, కృపగల తండ్రి, మహోన్నతుడా, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ సమయమందు తండ్రి నీ ప్రియబిడ్డ కోసం స్తోత్రాలు. బ్యోలా నామకరణం చేయబడినటువంటి చిన్న బిడ్డ దర్శించండి. తగినటువంటి కృపనిచ్చి నడిపించి, పసితనం నుంచి నీ అందరి భయభక్తులు నేర్పించి, ఇదిగో తండ్రి ఎలా ఎదగాలో, ఎలా నడిపించబడాలో కేవలం నీ ప్రణాళికలు ఉన్నట్లుగా మీరు నడిపించి, తల్లిదండ్రులకు తగిన జ్ఞానం ఇచ్చి బిడ్డలు పెంచి పోషించడానికి ఆధ్యాత్మికంగాను తండ్రి ఆర్థికంగా అన్ని విషయాలు సమృద్ధినిచ్చి నడిపించమని జరుగుతున్న అన్నప్రసన్న వేడుకలో మీరే కృప చూపించి ఘనత పొందుతున్న సేవకుల ద్వారా చక్కగా సంఘము పరిశుద్ధులు అనేక మంది నిలబడి ఉండగా అందరం కలిసి దీవిస్తున్న దీవెన బిడ్డపై నిలిచి ఉండను కాక. మీరే ఘనత పొందుకునమని, ఆహారంలో దోషము లేకున్నట్లు పరిశుద్ధ పరచమని యేసుక్రీస్తు నామాన్ని బట్టి అడిగి వేడుకొనిస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 పరిశుద్ధానికి వందనాలు. తండ్రిలో ప్రభా, మొదటిసారిగా ఈ ఆహారాన్ని బ్యోలాకి పెట్టుచూ ఉంటుండగా దీనిపైన నీ కృపించండి. ఇంతవరకు చక్కగా తల్లిపాలు అరగటానికి, బిడ్డ ఎదగటానికి కృప చూపారు. వినిపిస్తున్న శరీర సంబంధమైన ఆహారాలతో పాటు ఈ ఆహారాలు చక్కగా అరుగునట్లుగా, శరీర అవయవ నిర్మాణం వర్ధిల్లినట్లుగా సహాయము దయచేయమని, ఇక ఇది మొదలుకొని నేటి నుంచి పెడుతున్న ప్రతి ఆహారాన్ని బిడ్డకి ఆరోగ్యదాయకంగా మీరు ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.
చేస్తావా? నువ్వు రాగించాలి. యేసయ్యా, యేసయ్యా, స్తోత్రం ప్రభువా, స్తోత్రం ప్రభువా, స్కూల్ ఎలా చేసుకుంటా అది ఏమొకచ్చింది